ఇప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు అంటే మ్యాజిక్ షో లాంటిది, ఇల్యూజనిస్ట్ అన్నారు, మీకు అవార్డు కూడా వచ్చింది. అంటే నెలకి ఎంత సంపాదించచ్చు సుమారు ఇండియన్ మనీలో సుమారుగా? ప్రజెంట్ అయితే చాలా, అంటే ఒకప్పుడు అయితే చాలా అద్భుతంగా అక్కడ సంపాదించాను. అద్భుతం అంటే ఎంత నెలకి? నెలకంటే మనకి తినడానికి ఉండటానికి. మరి మ్యాజిక్ ఎలా నేర్చుకున్నారు? నేను యాక్చువల్లీ ఏంటంటే 1987లో నా ఫస్ట్ ప్రదర్శన బాంబేలో ఇవ్వటం జరిగింది. అప్పుడు యాక్చువల్లీ మా ఫాదర్ కూడా కొంచెం మ్యాజిక్ టచ్ ఉంది, ఆయన రంగంలో ఉండేవారు. కొన్ని పరికరాలు మా ఇంట్లో ఉండటం జరిగినాయి. ఎప్పుడైతే నేను 10th అయిన తర్వాత బాంబే వచ్చానో, బాంబేలో చదువుదాం అనుకున్నప్పుడు అక్కడ నేను అనుకోకుండా ఒక ఇంగ్లీష్ రేపిడెక్స్ ఇంగ్లీష్ బుక్స్ పుస్తకంలో నేను చిన్న యాడ్ చూడటం జరిగింది. అప్పుడు దాంట్లో బివి పట్టాభిరామ్ గారు అనువదించిన ఒక 101 మ్యాజిక్ ట్రిక్స్ బుక్, అది ఐవర్ యూసిఎల్ అని ఒక బాంబే అయినా ఒక ఆయన రాశారు దాన్ని ఆయన తెలుగులో అనువదించారు. నేను ఆ బుక్ రప్పించినప్పుడు ఆ బుక్ లో ఈ యాడ్ చూసి నేను ఢిల్లీ నుంచి ఆ పుస్తకాన్ని పోస్టల్ ద్వారా రప్పించానండి. రప్పించి అక్కడ అనుకోకుండా ఒక రోజు కాలేజ్లో టీచర్స్ డే రోజు 1987 సెప్టెంబర్ 5 నా ఫస్ట్ ప్రదర్శన స్కూల్లో చేయడం జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి నేను వెనుతిరగకుండా ఇంకా కంటిన్యూ నా ప్రదర్శనలు బాంబేలోని, అట్లాగే ఆంధ్ర వచ్చినప్పుడు తీర్థాల్లోని ₹2 టికెట్ షో పెట్టి నేను టికెట్ ప్రదర్శనలు ఇవ్వటం చాలా చేశాను. అయితే ఇప్పటి వరకు మీరు కువైట్ వెళ్ళిన తర్వాత మొత్తం ఎంత అమౌంట్ సంపాదించినారు ఇప్పటి వరకు? అమౌంట్ అంటే నేను చెప్తానండి, తర్వాత చెప్తాను మీకు. అమౌంట్ అంటే ప్రజెంట్ మా పాప యూకేలో ఎంఎస్ కంప్లీట్ చేసిందండి, యూకేలో ఉంది. ఓకే, తర్వాత మనకి తినటానికి తాగటానికి మెజిషియన్ గా మీరు నాకు ఎటువంటి లోటు లేకుండా బాగానే సంపాదించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తుంటారండి, వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసిందంటే 30,000 ఉంటుందని తెలిసింది నెలకి. ఆ 30,000 అన్నది ఓన్లీ హౌస్ మేడ్ కి 30,000 ఉంటుంది. హౌస్ మేడ్ అంటే ఓన్లీ హౌస్ మేడ్ కి 30,000 ఉంటుంది. అదే డ్రైవర్ కి వంట మనిషికి అయితే ఇంకా డబుల్ ఉంటుంది, 60,000 వరకు ఉంటుంది. ఇంకా ఖర్చులే ఉండవు, ఎవరికి ఖర్చులు ఉండవండి. ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఖర్చులు ఉండవండి. డ్రైవర్ కి హౌస్ మేట్స్ కి ఖర్చుల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓన్లీ టెలిఫోన్ ఏదన్నా వాళ్ళకి నెలకు 5 దినార్లు అట్లాగా వాళ్ళకి ఖర్చు ఉంటుంది తప్ప ఇంకా వాళ్ళకి వేరే ఖర్చు ఏమి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట మనిషి ఉంది అనుకోండి, మన ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ, అంటే కేరళ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బీహార్ వాళ్ళు ఎవరైనా వెళ్ళినా, లేదా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి ఒక 50,000 ఉంటుంది అంటారా జీతం? అదే బిగినింగ్ 30,000 నుంచి ఉంటుంది. 30,000 వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే 50,000 60,000 సంపాదించారండి. 60,000 ఎంత ఖర్చు అవుతుంటారు? 60,000లో వాళ్ళు ఇప్పుడు 60,000 సంపాదిస్తున్నారండి. మా వాళ్ళు 60,000 అంటే ఒక 5,000 ఎంతో ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, మిగిలిన డబ్బు అంతా ఇంటికి పంపించేసుకుంటారు. సుమారుగా 50,000 అనుకోండి, అంటే సంవత్సరానికి 6 లక్షలు, 2 సంవత్సరాలకి 12 లక్షలు ఆటోమేటిక్ సంపాదించగలుగుతారండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదో సపోజ్ సాఫ్ట్వేర్ ఉంది అండి, సాఫ్ట్వేర్ ఒక అతనికి 500 దినార్లు శాలరీ ఇవ్వచ్చు, లేకపోతే 400 శాలరీ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక టికెట్ ట్రావెల్ ఆఫీస్ లో టికెట్ ఆఫీసర్ ఉన్నాడు, టికెట్ బుక్ చేసి ఆ మేనేజర్ ఉన్నాడండి, ఆయనకి 800 జీతం ఉండొచ్చు. 800 జీతం అంటే 800 ఇంటూ 275 అయ్యింది, అలాగా సుమారుగా 24,000 పైన అండి. 24 కాదండి, 2 లక్షల పైన, 2,40,000 అట్లా ఉంటుంది. మన ఇండియన్స్ అందరూ అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడే భోజనం పెడతారు, అక్కడే రెసిడెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇది భోజనం అకామిడేషన్ అది ఉంటుంది. బయట పనిచేసే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఆయన ట్రావెల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడండి, వాళ్ళు ట్రావెల్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడండి, ఆయన వేరేగా ఒక రూమ్ తీసుకోవాల్సి ఉంటది, ఆ రూమ్ కి రెంట్ పే చేయవలసి ఉంటది. అప్పుడు అతను ఓన్ కార్ మీద బండి మీద బస్సు మీద వెళ్తాడు ఆఫీస్ కి. అది అట్లా అతనికి కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి అండి అట్లాగా. అయితే ఇప్పుడు ఓన్లీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే అకామిడేషన్ ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు మనకైతే మెట్రో స్టేషన్ ఉందండి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి,
ఆటోలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి? అక్కడ మాకు కేపీటీసీ అని అట్లాగే సిటీ బస్ అని ఉన్నవి. కువైట్ కువైట్ సిటీ బస్ ఉంది, కేపీటీసీ అని ఒకటి ఉంది. అది కూడా ట్రాన్స్పోర్ట్ బాగానే ఉందండి. అంతమాన బస్సులు అవైలబుల్. బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు, వాళ్ళ పరిస్థితి బాగుంటే కొంచెం వాళ్ళు కొంచెం సీనియర్ అయ్యి వాళ్ళు అన్ని అంగులు సంపాదించుకుని అంతా బాగుంటే బిజినెస్ ఉన్న వాళ్ళు కార్లు కొనుక్కుంటారు. కార్లు కొనుక్కుని అక్కడ కూడా మనం కూడా నడుపుకుని ఇది ఉందండి. ఓకే అండి.